బాగున్నాయో. ఏమండి మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమైత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ పళ్ళు రాలగొడతావు అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట మమైత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనకుండా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక వాడు నోరు జారాడు. పోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. నీది నోరా తాటిపట్ట? ఆ నోరుతో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరూ చేతులు పైకి పెట్టండి. కమాన్ త్వరగా. నీ 3 అంకెలు లెక్క పెట్టే లోపల అందరు బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా నేను ఎప్పుడు మీ బట్టలు కాదు. నిన్ను కమాన్ మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సెటు కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిలేరంటే చంపేస్తాను. పీడప్ప గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం, దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టిన. ఇదిగో నువ్వు తొందరగా సర్దు. క్యాష్ రెడీ. సెట్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామ్. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కొంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్ ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్యా బాబోయ్, వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ, యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. yes నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ, కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100వ ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటుపై సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అయితే అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు, అది ఆళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. తెలుసా? అందుకే చాలా సేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకొని డబ్బు మొత్తం అంటావు సర్దమయ్యా, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైపు. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్ పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి.
నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీ. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో నుంచి తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి, మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టాను, తీసుకోండి. ట్యాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతా. ఇది ఉంచండి, ఆటో ఖర్చులు మనకు వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st కి. ఓ, టాటా చెప్పండి, వెళ్తా ఉంటాను. మీకు కూడా టాటా. టాటా, see you, bye bye. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ, నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏయ్, ఇంటి తీసుకురండి. మా భుజాల మీద చేతులేయండి. దొంగనాళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? తమ్ముడు, మన దగ్గర ఇంకా 10 లక్షల దాకా ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల దాకా చూసుకోక్కర్లేదు. 2-3 రోజులు ఏం కర్మ, మొత్తం లైఫ్ సెటిల్ అయినట్టే. సెటిల్ అయినట్టేరా, సెంట్రల్ జైల్లో. పదండ్రా. ఇదిగో, నీకు మా నాన్న సంగతి తెలియదు. ఆయన శేఖరం తిప్పాడంటే లే అసెంబ్లీలో ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నావే? అపోజిషన్ లొల్లి లొల్లి చేయరానే? అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండ్రు. ఇగో, ఈ సంగతి సీఎం సాబ్ బిల్కుల్ తెలియదు. వీడెవడో మా నాన్న వాడే. అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తావు కదా, టీవీ వాళ్ళంతా చుట్టుముడుతుండ్రు. డాడీ, నీ నోట్లో మన్నపడా నీ ఇంట్లో పీనుగల ఒక్క దినం ₹1,00,000 పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా? మీ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు? హలో, ఒక్కరోజు పాకెట్ మనీ 1,00,000 ఎవరై ఉంటారా? మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్. అరే, ఇంకా నువ్వు లైన్లో ఉన్నావురా? ఫోన్ పెట్టేవే. ఎవడయా సిఐడే? సిఐ ఎవడు? నేనే సార్. ఏమే, పోరగాలేదో మజాక్లా బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపలేసేస్తావా? ఈ సంగతి సీఎంకి తెలిసిన ఇజ్జతేం కావాలి? ఆయనతో సిగరెట్ ఎట్లా తాగాలి, మంది ఎట్లా కొట్టాలి? ఊరికే ఫోన్లలో సీఎం సాబు ఇగో. సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్నా, పాపం సిఐ సాబ్ మంచోడే, మనోళ్ళని తెలియక లోపలేసినట్ట. మాట్లాడతావానా? ఇక పట్టు సార్, మాట్లాడవా అన్నా? ఒక్క నిమిషం అన్నా, పట్టు మాట్లాడు. సార్, నమస్తే సార్. ఎస్ఐ గారు, ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎప్పటికే చాలా ముందుగా పోయారు మీరు. సార్, ఇప్పుడే వదిలేస్తాను సార్. తమాషాలు చేస్తున్నారు, పద్ధతులు మార్చుకోండి మీరు. తప్పు అయిపోయింది సార్, మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేశాను సార్. ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు. సాయంత్రం శుభ్రంగా తయారు అసెంబ్లీకి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా మీరేం వరి అవ్వకండి, మీ టైం దగ్గర పడింది సార్. కంగారు పడకండి, దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము. జై జన్మభూమి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం. ఏ మనిషివయ్యా నువ్వు? సారీ సార్, మీ కెపాసిటీ తెలియక నేను. అరే, దాని దేవునా తీవైదా గలమలేదంతా ఐలా వైలా ఐలా. జైతుష్, నిన్ను దిల్కోల్కి మాఫ్ చేసే తమ్మి. మిమ్మల్ని కూడా క్షమిస్తా. రండి రండి రండి. అలాగే బాబు. వీడి ఏవులు అనవసరంగా తడివాను, ఏమీ లేదు వీడి దగ్గర. ఎలా అచ్చా, అసెంబ్లీకి ఇట్లా గోడ దూకిపోవచ్చా? మీరు గోడ దూకితే ఏం బాగుంటుంది సార్, దర్జా ఇటు వెళ్ళండి. అంటావు? సరే, ఠీక్ అయితే రండి. ఉంటాను సార్. సార్ సార్, ఏసీపీ గారు వచ్చారు సార్. నా ప్రమోషన్ ఇవ్వటానికో. ఏమయ్యా, బ్యాంక్ రాబరీ చేసిన దొంగలేరి? సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే వదిలేశాను సార్. వారిని ఇప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదిగోనయ్యా 500. ఇదేంటండి 1500 బేరవాడు 500 ఇస్తారు? మీటర్ ఎంత అయింది? దీనికి మీటర్ ఏంటండి, ఇదేం ఆటోనా? ఏమే, పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి 400 అవుతుంది. రోజు వెళ్ళి వచ్చేవాళ్ళు మాకు ఆ మాత్రం తెలీదా? 100 ఎక్స్ట్రా ఇచ్చాను, పండగ చేసుకో. రండి రా.
ఇలా స్ట్రైట్కి వెళ్ళిపో దగ్గర దారి. నువ్వు రాజకీయాల్లో ట్రై చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడివి. ఇద్దరు అయ్యారుగా ఇప్పుడు. చూసారా, పిండాలు తినే కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా, సవితల్లా. నా చికెన్ బిర్యానీ తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. అయ్యా కాకి ఎప్పుడు చూసినా తుప్పు స్పూన్లు చత్తు గ్లాసులు తప్ప ఓ వెండికి ఓ గోల్డ్ ఉంగరమో దొబ్బుకొత్తామన్న దొంగ బుద్ధే లేదు. పక్షులు కూడా దొంగతనం నేర్పే మహాతల్లి. పశువులకు కూడా. మమ్మీ ఇదిగో ఇది మీకు తినండి. కాకెంగిలే బ్యాంక్ దోపిడి చేసి సంచులతో వస్తారనుకుంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారేంట్రా? సర్లే, నేను టైంకి వెళ్ళకపోతే వీళ్ళు చర్లపల్లి జైల్లో రాళ్ళు కొట్టుకునేవారు. అసలు లోపం మీలోనే ఉంది. వీళ్ళు ఎలా పుట్టేదే? నేనన్నది పెంపకం. అదే కరెక్టే. ఒరేయ్, మీరు ఇలాగే ఉంటే మీకు పెళ్ళిళ్ళు ఎలాగ అవుతాయి? పెళ్ళాలను ఎలా పోషిస్తారు? మమ్మల్ని ఎలా చూసుకుంటారా? ఫ్యూచర్ గురించి నువ్వేం టెన్షన్ పడకనా అన్న. అవసరమైతే 2 కిడ్నీలు అమ్మైనా సరే ఈ ఫ్యామిలీ నేను పోషిస్తాను. రాము, అరే పెద్దోడా, ఎన్నవరా చిన్నోడి త్యాగం. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఆడమ్ముతానే నీ 2 కిడ్నీలే. లేకపోతే నా దోలేంటి? రే, నాకు తెలుసురా, నాకు తెలుసు మీరు ఈ జన్మలో బాగుపడరు. అది మాకు తెలుసు. పొద్దున్న నుంచి నువ్వేం పీకేవో చెప్పు. ఇక ఆ మాట నాకు కోటీశ్వరి పర్సురా. ఏమి లేదంటే నీ పర్సు లాగా ఉంది డాడీ. ఈ కార్డులు ఎందుకు పనికి వస్తాయి? 4 తీసుకోవడం తప్ప. దీన్ని చూసావా? ఇప్పుడే సానబట్టిన ఇత్తడి కత్తెరలాగా ఎలా దగదగలాడిపోతుందో. దీన్ని చూడు, అప్పుడే కవర్ తీసిన బ్లేడ్ లాగా ఎలా నిగనిగలాడిపోతుందో. నాన్న, వీళ్ళిద్దరిని మా ఇద్దరికి సెట్ చేయవా? సెట్ చేయనా? నేను ఫాదర్ నా బ్రోకర్ నా ఏదో ఒకటి. వీళ్ళు చేసుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోతాయి. ఈ దిక్కుమాల దొంగతనాలు మానేయచ్చు. కులవృత్తిని వదిలేస్తారా? మన వంశాచారాన్ని నాశనం చేస్తారా? బస్ స్టాండుల్లోను రైల్వే స్టేషన్లలోను మన ఫోటోలు లేకుండా చేస్తారా? ఎక్కువ మాట్లాడితే మీ ఇద్దరు లేకుండా చేస్తాను. ఎన్ని చిల్లర దొంగతనాలు చేసిన పోలీసులు దెబ్బలు అప్పులేగా మనకు మిగిలేవి. ఇదే నా జీవితం. ఏ జిందగీనే బేటే బందగి. రే, మీకు కూడా ఇన్నాళ్ళకి తెలివితేటలు వచ్చాయి. రోయ్, ప్రొసీడ్. అనియా తమ్ముడు. ఏంట్రా ఇది? కౌగిలించుకోవాల్సింది బ్రదర్స్ కాదు, ఆ సిస్టర్స్ ని. రే, విజిలేసింది నేను రా, మీ అబ్బని. अरे वाह, बड़ा गर्जी। तो आटा चौटा का चलो ठहरो ठहरो, किधर जाना है? अरे गुरका बाबू, साहब को पर्स देना ची। देखो ठीक है, जाओ। मोहन राव जी। वो मोहन राव जी। ओ मोहन राव जी। अरे मोहन राव जी जी। ఎవరండి మీరు? సాయిబాబా బండి వేసుకొని అడుకోవడానికి వచ్చి ముష్టోలు అయి ఉంటారు. అబే ఛీ, మేము అడుక్కోవడానికి రాలేదు బే, పర్సు దొరికితే ఇచ్చిపోవడానికి వచ్చాం. హమ్ మహారాష్ట్ర के आदमी हैं, हम रामलाल जी, माँ की धर्मपत्नी సక్కుపచ్చి जी। ये पर्स लीजिए जी। ఇది నాదేనండి. థ్యాంక్స్ అండి. ఇందులో చాలా విలువైన కార్డులు ఉన్నాయి. కార్డులు ఉన్నాయి కాబట్టి తెచ్చి ఇచ్చాం చి. అంటే క్యాష్ ఉంటే కూర్చోవాలా? ఖాళీగా ఉంటే అక్కడే వదిలేసేవాళ్ళం. నువ్వు నోర్మై, లోపల రండి. టైంకి వచ్చారు, రండి. వీళ్ళు నా ప్రాణం అండి, నా కూతురు. నమస్కారం అండి. నమస్తే. మణిచందన, సిరిచందన. నమస్తే. అమ్మా, పోయిన నా పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా మంచివాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో బంగారు తల్లులు, ఎవరింట్లో లగ్గు పెడతారు కానీ తంతే తనిష్క జ్యువెలరీలా పడ్డట్టే. బంగారు కోడి పెట్టల్ కొయ్యబోకే. అన్నయ్య, అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయ్యాయా? నిశ్చితార్థాలు అయిపోయినాయి, పెళ్లిళ్ళు జరగాలి. ఏంటమ్మా అలా అయిపోయావు? అంటే మావిడికి సడన్ గా మంచి గాని చెడ్డ గాని వింటే బిబ్బి బిబ్బి వచ్చేస్తుంది. అయ్యో పాపం, అయితే ఇవిడితో ఆచి తూచి మాట్లాడాలన్నమాట. చలోచి చలోచి. అదేంటండి, ఎలాగో వచ్చారు, ఫోన్ చేసేయండి. పైలే హాస్పిటల్ చి, ఎమర్జెన్సీ చి, హార్ట్ అటాక్ చి. ఏమిటో
పాప మంచి వాళ్ళు పర్సు తీసుకొచ్చి ఇచ్చారు. ప్లాన్ పూరా పేలుచి చోడు తెచ్చి ఏ రామ్లాల్ ఇదచ్చి అల్లుచి అయ్యో నా వల్ల కాదండి. కొంచెం ఓపిక పట్టు. ఇల్లు వచ్చేసింది మా అమ్మ కదా నా పెళ్ళాను కదా. ఇదేంటి కనుక్కొస్తాను కడుపుతో వస్తుంది? కడుపుతో కాదు, ఏదో కొట్టుకొస్తుంది. అవ్వా అవ్వా, కాబోయే కోడలింట్లో నుంచి కొట్టుకొస్తారా? కొట్టుకురావడానికి కోడలేంటి కొడుకేంటి? బయటికి వెళ్తే ఎప్పుడైనా ఒట్టి చేతులతో వచ్చామారా? ఎప్పుడు చూడు ఏ అంటారు కాకా జూమ్ అబూ కాకా కుజుమ్ సాంబార్ నికల్లో షక్ బాయ్. కంచాలు చెంచాలు పెళ్ళయ్యాక ఎలాగొస్తాయి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టించారు? మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా? అక్కడ మన ప్లాను పంజగుట్టలో ఫ్లైఓవర్ లాగా కుప్పకూలిపోయింది. ఏమైంది? ఇద్దరికి ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయాయి. అయ్యా ఏమైందిరా? ఏముంది, మనం చెప్పిన న్యూస్ విని పిచ్చెక్కుంటుంది. అంబులెన్స్ పిలిపిద్దాం. అక్కర్లేదు, హాఫ్ కేజీ స్వీట్స్ తెప్పించండి. కైకూచి నువ్వే కావాలి. చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. తరుణ్ నుంచి నాగార్జున దాకా ఒకటే ఫార్ములా. ముందు హీరోనికి ఇంకెవరితోట నిశ్చితార్థం అవుతుంది, ఫైనల్ గా హీరోనే పెళ్లి చేసుకుంటుంది. అన్ని సూపర్ హిట్లే. మంది సూపర్ హిట్టే. అయినా అయ్యింది నిశ్చితార్థమే కదా, శోభనం కాదు కదా. చూడు దొంగ డాడీ, నువ్వు హ్యాపీగా తడుకొట్టేస్తొంగో, మిగతాది మేము చూసుకుంటాం. స్వామి, ఒక్క కొబ్బరికాయ కొట్టి 100 వరాలు 1,000 కోరికలు కోరుకునే రోజులివి. కానీ నేను 1,00,000 వ్రతాలు చేసినా నేను కోరుకునేది మాత్రం ఒక్కటే, నాకు కాబోయే భర్త నాకన్నా గొప్ప భక్తుడై ఉండాలి. అది మాత్రం నెరవేర్చు స్వామి. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. రామా, రామచంద్ర, మార్వలస్, అద్భుతం. నాకు తెలిసి కీర్తన్ని ఎంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చెక్కిపోయేవారు తెలుసా? అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు, మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాసు గారు. అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓహో, తమిళ. ఆమా, పదండి, అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు ఆవేశపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి, తేనెపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా? మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420, దొంగకోళ్ళ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకిగా ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి.
చచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకొచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా? ముందు రెండేంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినాడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రేయ్, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్, అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. ఈ వెయిటింగ్ ఏంట్రా బాబు? మామయ్య, అదిగో ఆ పిల్ల వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోత్తి. ఆ పిల్ల వచ్చి అందులో పడాలా? నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి. ప్లాన్ పాతగా ఉంది అల్లుడు, ఫలితం కొత్తగా ఉంటది. ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తే. వికలాంగులన్న అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం. అలాంటిది గుడ్డోళ్ళ నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు, నన్ను వచ్చి పట్టుకుంటుంది. కళ్ళు కళ్ళు కలుస్తాయి. అంతే, 3 ముళ్ళు 7 అడుగులు అరుంధతి నక్షత్రం. నువ్వు వెళ్ళి మోత్తి. సరే. ఎంత బరువు ఉంది, కంపు ముక్కు పేలిపోతుంది. ట్రీట్మెంట్ బాగా చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓ, ఇప్పుడు నేను గుడ్డోడిని. చూడదేంటి? వస్తాను. గుడ్డివాడిలా ఉన్నాడే. యాండి, ఆగండి, ముందుకు వెళ్ళకండి, మ్యాన్ హోల్ ఉంది. యాండి, ఆగమంటుండే. ఇప్పుడు ఏం చేయాలి? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏమమ్మా, రోడ్డు అవతల నుంచి అరుచుకుంటూ వచ్చింది తోసేయడానిక? అయ్యో సారీ అండి, ఏదో కంగారులో అలా జరిగిపోయింది. ఏమండి ఏమండి, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తున్నాడు. మొత్తం ప్లానే మారిపోయింది. పోయినట్టున్నాడు. పోదాం పదండి. ఏంటి బతిగా ఉన్నారా? చెయ్యి పట్టుకు పైకి లాగాడే. చెయ్యిలా పారేయండి. చెయ్యిలా ఇవ్వండి. రండి. అబ్బా, ఎవరది? ఎవరు నన్ను తోసింది? ఈవిడే మిమ్మల్ని మ్యాన్ హోల్లోకి తోసేసింది. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో సారీ అండి, నేను కావాలని తోయలేదు. తప్పుకో. పర్వాలేదమ్మా. తులసిరామ్ గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్ముని క్షమించండి బాబు. ఏమండి, ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి. ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు. ఆయనే ఈయనమ్మా. నానాజీ, నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురూజీ. అంతే కదమ్మా, ఈయన మహారాష్ట్రకే దీపం. ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా? అంత గొప్ప వ్యక్తికి కళ్ళలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులుంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరు ఉండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒక రోజు ఎవరో పిలిస్తే పెళ్లికెళ్ళారు. కరెక్ట్ గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు. తోట పెళ్లి కుదురుతూ. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు తల్లి. తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు. మనసు పలికే మౌన గీతం నీడే, మమతలొలికే స్వాతి ముత్యం
ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే. ఎక్కువ చేస్తున్నాడు. వద్దు నానాజీ వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా. ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయా నానాజీ. ఈ పెళ్లి కొడుకుని నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా, లేచిపోయింది. అలాగా పాపం. హలో, ఏంటి కిమ్స్లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. థ్యాంక్స్ అమ్మా. మీ స్టిక్ తీసుకోండి. గురూజీ మీకు కంపు కొట్టట్లేదా? అలవాటైపోయింది నానాజీ, అలవాటైపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్నీ ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. నానా, మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేవి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మా నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం. రా బావా, బావా నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఏ ఎక్కపోయిందా? ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు? నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయ చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు మొచ్చలు పడుతున్నారు. ఈయన కడుపును బట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మ గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, బఠానీ పప్పు గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే, రూపాయే బాబు, గిద్ద రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? వెళ్ళవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితుల్లో ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికారు? దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికేస్తున్నావా? చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్ ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టు ఉందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కట్టడేంటి? సార్ పరువు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను. వస్తాను కూడా, వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మేళ. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. సార్ బాయ్ బాయ్, టాటా. వెళ్ళు, ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నలుసులో పెట్టి లాగిస్తామంటయ్యా స్వామి. అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, ఆ
అర్థమైందిరా మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? నువ్వు నాతో నగలు కొనడానికి వస్తావు అనుకోలేదు సిరి. నేను రావాలనుకోలేదు, డాడీ పంపారు. అవును, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? తిరుపతి. మీ డాడీ మన పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? తిరుపతి. మన ఫస్ట్ నైట్ తిరుపతి. ఎప్పుడు తిరుపతి తిరుపతేనా? భక్తేనా నీకు అస్మాట్లుని? ఇదేంటి ఇక్కడ పేలింది? దేవుడు నన్నందుకు మీ కళ్ళు పేలాలి. టైర్ పేలింది, సంతోషించండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నమస్కారం స్వామి. పాలకడలి మీద లక్ష్మీదేవిలో ఉన్నావు. ఎవరు తల్లి నువ్వు? ఎవరు నువ్వు? ఎవరితను? మీ డ్రైవరా? నీ కంటికి ఎలా కనపడుతున్నానా? పోనీ పనోడువా? నిన్ను. సాయిరామ్, ఆవేశం బీపీకి దారి తీస్తుంది నాయనా. అమ్మా, ఆ పైన ఒక మహాభక్తుడు తన తండ్రి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. భక్తులంతా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళరాదు, మెజారిటీ పెరుగుతుంది. ఏమైంది వాళ్ళ నాన్నకి? యాక్సిడెంట్. సాయి లీల ట్రైన్ ని బస్సు గుద్దేసింది. ఆయన బస్సులో ఉన్నారా, ట్రైన్ లో ఉన్నారా? మధ్యలో ఉన్నాడు. ముందు నువ్వు వెళ్ళు తల్లి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు నాయనా, నీకు వేరే ఏర్పాటుంది. ఏంటిది? గోల్డ్ చైనా? కళ్ళల్లోకి చూడు నాయనా. అమ్మయ్య, నా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది. పదండి నాయనా పోదాం. పౌడర్ అంటే మత్తుగా ఉంది. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి లే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్రన్ గారు, ఏమండి ఏమండి, ఏమైందండి? ఏమండి? చచ్చాడంటావా? చచ్చినా చావడు. ఒక్కసారి చూడండి. స్వామి, ఏమండి? స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్? అమ్మా, బ్యాలెన్స్ ఏంటి? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. పెద్ద ఫోన్కు వేళ పడలేదు. హలో, ఏమిటి? అలాగా? నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి. అప్పుడియా? ఆమా, నిజంగా? అవును. రియల్లీ? యా. శ్రీరామ, నా మొర ఆలకించవు తండ్రి. దాశరథి కరుణాపయోనిధి. కాపుతావా? ఇప్పటికి చాలా ఎక్కువైంది. నా బేటాల టైం అయింది. బేటాలా? బేటాలంటే హిందీలో బిడ్డలు. వీరంతా నా బిడ్డలాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును. అవును, నేను ఇక్కడ ఉన్నాను మీకెలా తెలుసు? బాబా చెప్పారు. కింద బాబా? మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాయి స్త్రీని
కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర్ విద్య కనిపిస్తున్నారు. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్ళి. సారీ అండి, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం. పర్వాలేదండి, ఐశ్వర్యరాయ్ని ఎంతో మంది ఇష్టపడ్డారు, కానీ చివరికి అభిషేక్ బచ్చన్కే దక్కింది. సారీ అండి, నాకు కాబోయే భర్తను పరిచయం చేస్తాను. రండి రండి. హలగురు పెళ్లి కోసమే రోయ్ జీవితం పౌరుషం. ఏంటో న్యూసెన్స్? వద్దు, హలో ఎలా వెళ్ళు. ఏంటి గుళ్ళో న్యూసెన్స్? ఇంటికి పండి. సిరి ఎవడు లేనా లే. ఏ సిరి ఎవడు? ఎవరి తాగుబోతు పాపి? ఇతనే నన్ను చేసుకోబోయేవాడు. రామరామా, ఇతన్నా మీరు చేసుకోబోయేది? నేనే. రామదాసుని చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్తో సెటిల్ అవుతారా? ఇప్పటిదాకా తప్పదనుకున్నాను, కానీ ఇలా చూసిన తర్వాత వీడిని వదిలించుకోక తప్పదనిపిస్తుంది. తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు. డిసైడ్ అయ్యాను. సిరి, మీరే నా భర్త. अरे खरो खरो जरा जलसा हरसानी दपा मगरेसा अरे खरो खरो जरा जलसा అమ్మయ్యా, నా పని అయిపోయింది. అన్నయ్య ఏం తంటాలు పడుతున్నాడు? ఆపండి, ఆపండి, ఘోరం జరిగిపోతుంది. ఆపండి, కాపాడండి. ఏంటన్నజీ, ఏమైంది? అవ్వాల్సిందంతా అయిపోతుందమ్మా. ఎవరో అడిగారని ఆలోచించకుండా తులసిరామ్ గారు తన గుండె డొనేట్ చేసేస్తున్నాడమ్మా. గుండె డొనేట్ చేయడానికి ఆయనకి ఎన్ని గుండెలు? ఒక్కటే. అది ఆయనకి తెలీదా? తెలుసు, తెలిసి ఇచ్చేస్తున్నాడమ్మా. అందుకే వచ్చాను. రండమ్మా, కాపాడండి. వాడెవడో గుండిచ్చేస్తున్నాడంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకంటే నీకు వాడే ఎక్కువాడంటే? నోరు మొయ్, హృదయం లేని వాడివి. నీకేం తెలుసు ఆయన వాల్యూ? పదండి. రండి. సెటప్ బాగానుంది. ఈడెవడు? నేను డాక్టర్ నాన్న. నూరుడు అయిపోయింది, నరుకులు చురు చేద్దామా? అరే ఈడెవడురా? కత్తులు నూరేవాళ్ళలో ఉన్నాడు. కాదు, కైమా కొట్టేవాడు. కొంచెం మంచి ఆర్టిస్ట్ని పెట్టలేపోయారా? నువ్వు ఇచ్చే డబ్బులకి ప్రకాష్ రాజు, షియాజీ షిండేలు వస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా ఆళ్ళనే పెట్టవలసిందే. వచ్చేస్తున్నా. ఆవేశపడకండి గురూజీ, మేము వచ్చేసాం గురూజీ. గురూజీ, ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? అయ్యో గురూజీ. ఏందమ్మా ఇది? ఆసుపత్రి అనుకురా, అన్నపూర్ణ చూడే అనుకురా. ఆపరేషన్ నడుస్తుంది, కనబడతలేదు మనకు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరు చేసినాం. అయ్యా ఏం ఆపరేషన్? వీల్లేదు, ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకని? డాక్టర్స్ కట్టుకోవాల్సింది ఈయన కట్టారేంటి? నా ఎడవైనా ఎత్తుకున్నా, ఈయన కట్టినాను. అసలు మీరు గుండె ఎందుకు ఇస్తున్నారు? ఎవరికిస్తున్నారు? చెప్పలేదా నానాజీ? కుదరలేదు గురూజీ. డాక్టర్ గారు మీరన్నా చెప్పండి. డాక్టర్ గారు అక్కడ. ఓహో, చెప్పండి. ఆడ చూడమ్మా. తుమ్మితే ప్రాణాలు పోయా ముసల్దాని కోసం మీ గుండె చేస్తారా? మీకు అసలు తెలివుందో లేదో నాకు అర్థం కావటం లేదు. నాకేంటో పిచ్చెక్కేలా ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మా. అదే ఆయన పోతే మన అందరికీ పిచ్చెక్కినట్టు అవుతుందని నా అభిప్రాయం. చాలండి, పదండి. ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఆ గుండె నాది. ముందుగానే ఆ ముసలావిడికి ఇస్తానని కమిట్ అయ్యానే. నేననేది ఆ హృదయం నాదని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ.
పసుపు రెక్కలకి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్ర లేపింది అరే ఏమైంది ఎంత గొప్ప వ్యక్తిని ప్రేమించావమ్మా. అసలు మీ ప్రేమను చూస్తుంటే నాకేమనిపిస్తోంది అంటే చాలా సీన్ అయిపోయింది. అవునా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరో నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్తా? అయినా మీరేంటండి మాట్లాడితే బాడీలో పాటలన్నీ ఇచ్చేస్తానంటున్నారు? అడిగితే కాదనలేను. కూర్చో. రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మ. తులసిరామ్ గారు. మంది గట్టిగా చూడరు బాబు. తులసిరామ్ గారు నా తోడలుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారంటూ ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే త్యాగాల పుట్ట. ఎవరెవరు అడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేనండి, రామచంద్రని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఏదో మీ అభిమానం. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు, మీరు చాలా పొడుగు అనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వేదవా, నీకన్నీ డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదుగో బైక్ మీద కూర్చున్నాడే, ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకో, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియను. గో. అరే మామా ఓడిరా. ఏయ్ జిజ్జిగా రావే. ఏయ్ నిన్నేనే. ఏయ్ ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. నేను నీకు నచ్చలే. మా వాడికి ఏం తక్కువే, బీరి బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లైటు యాసిడ్ పోసే. రేయ్ సామి వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏయ్ ఎందుకు తెలుసా? యాసిడ్ పోయినా వస్తున్నా. ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా? పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా. లుచ్చా పోయిరా. అమ్మ మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో ఘర్షణ సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పిందే, ఏదో పెళ్ళి నువ్వు కళ్ళు దానం చేసావని. అది అప్పుడు ఆ కథలో ఆ అమ్మాయికి ఒక కన్ను దానం చేశాను. ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా 2 కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం. నాకు అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా. నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే,
ఈ మజిలీ 3 నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పూలెన్నో నవ్వవే నవమల్లిక ఆశలే. ఆపోయా ఏ పాడమంది రామాయణంలో సుందరకాండ, రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి, అమంగళం అని నేను సుందరకాండ పాడనండి. మరి నీకేమొచ్చు? రామదాస్ సీడీ ఫుల్గా వచ్చాడు. పాడమంటారా? ఎక్కడో సెల్ మోగుతుంది. సెల్ల కాదండి, నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజన్. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు కానీ పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇళ్ళకి రేపే వస్తున్నాను. అదే మన లక్, అందుకే తెంగర కూతురు పుట్టారు. మన మాంగారం తెర్రిబొగలాడు అనుకోలేదు. ఆడు ఎర్రిబొగలాడు కాబట్టి మనకి ఇచ్చేస్తున్నాడు. అన్నయ్య పలుస్తున్నారు. ఏంటండి వెర్రిబాగులోడు అంటున్నారు? నాన్నగారు ఒప్పుకోలేదా? ఆయన ఒప్పుకున్నారు. ఈ ఆనందంలో నాకు స్టెప్ వేసేయాలనిపిస్తుంది. గుడ్డోండు కదా, గొప్పులు తగిలి పడిపోతానేమో అని ఫీలింగ్. ఏం తమ్ముడు? పర్లేదు, మీ వేసుకుంటా. మొదలెట్టేసావా? వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి అంటే కట్టించేయడానికి ఫోన్ పెట్టేద్దావా? ఇచ్చేసి కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేద్దు. నువ్వెంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే. ధర్మం చేయండి బాబో, రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబో. ఏం బావా, కిడ్నీ రెడీరా? నీ ఏర్పాట్లో నువ్వుండు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు, ఆడిది. బాబో ధర్మం చేయండి బాబు, ఒక రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం. మీరా? ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నారు? అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు ఐసేసుకుంటూ మానేశారు. నేను సోడగలుపుకోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పాం, కానీ ఇప్పుడు చెప్తున్నాం. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు ఆలస్యం? వెళ్తా పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు. ఏదైనా బ్యాంకులో లోనా? ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్, ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచనలు. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా, ఏంది నొప్పి? అమ్మా, లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. అయ్యా
ఎత్తలేను ఎత్తలేను ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరీక్ష ఎలా అయ్యో ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అయ్యో నా కిడ్నీ.